అంతా అమ్మవారికి దగ్గర అవ్వటం అది ఎప్పటి నుంచి ఏంటి అసలు? దానికి టైం అనేది నాకేం గుర్తులేదండి. చేస్తూ, చేస్తూ, చేస్తూ ఈరోజు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వరకు కూడా, ఈరోజు ఈ గౌరీదేవి వ్రతం వరకు కూడా మొదలెక్కడైందో నాకు తెలియదు గానీ, ఇది ఎక్కడ ఎండ్ గూడా నేను చెప్పలేను. నా లైఫ్‌లో ఒక పార్ట్. నా లైఫ్ నా లైఫ్ స్టైల్ నాకే ఉంటుంది. అంటే ఒక సామాన్యమైన అమ్మాయినే అండి. నేను మీలాంటి ఒక సామాన్యమైన అమ్మాయినే. నేనేమి అంటే పురాణాలు, శాస్త్రాలు, వేదాలు చదివిన దాన్నేం కాదు. ఒక వింత జరుగుతుంది. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను. నా లైఫ్‌లో నాకు తెలియకుండా కొన్ని వింతలు జరుగుతున్నాయి. అది ఎందుకు అంటే నా దగ్గర సమాధానం లేదు. అంటే చిన్నప్పటి నుంచి మీరు అంటే దేవుడికి దగ్గరగా ఉంటూ ఉంటారా? అంటే అమ్మగారు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరైనా అలా? మా అటు తరంలో, ఇటు తరంలో ఎవ్వరు లేరండి. ఇంత పూజలు చేసే వాళ్ళైతే ఎవరు లేరు. మినిమం చేస్తారు. అసలు చేయకుండా ఎవరు ఉండరు. పూజలు, వ్రతాలు ఇయర్‌లో వస్తూ ఉంటాయి గదా! సంవత్సరం అంతా, తర్వాత పండుగలు. అలాంటప్పుడు చేసుకుంటారు అందరూ. ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్‌ని బట్టి అయ్యగారులు ఏదైనా చెప్తే హోమాలు అవి పరిహారాలు చేయించుకుంటారు తప్ప, అసలు దేవుడికి చేయటం ఏంటి? వాళ్ళ కోసమే చేయటం ఏంటి? మనిషి కోసం గదా చేసుకోవాలి. దేవుడి పూజలు దేవుడికే చేయటం ఏంటి అనేదే నా వింత. అంటే ఇందాక నీ ఇంట్రోలో కూడా చెప్పినట్టుగా అంటే లోక కళ్యాణం కోసం ఇన్ని పూజలు చేస్తున్నారా? లేకపోతే భర్త కోసం, రాబోయే భర్త కోసం ఇన్ని చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు? భర్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఆడపిల్లకైనా భర్త అనేవాడు వాళ్ళ జీవితంలో చాలా ముఖ్య పాత్ర. అక్కడ స్టెప్ తప్పింది అంటే ఇంకా ఏ ఆడపిల్ల జీవితమైనా ఇదే. ఎవ్వరికి ఉండదండి. ఎవ్వరికి ఉండదు మంచి భర్త రావాలి, బాగా చూసుకోవాలని ఏ ఆడపిల్లకైనా ఉంటది కదా. ఆ విషయంలో నేను కోరుకుంటున్నాను. అది స్వార్థం లేని కోరిక. నా లైఫ్ కూడా ఒక లీడ్ చేయాలి కదా నేను. అలా ఒక మంచి భర్తని చేసుకోవడం అనేది అమ్మకి తెలుసు. అది అంటే ఎటువంటి స్వార్థం లేని కోరిక ఏ ఆడపిల్లైనా కోరుకునేది. ఇక పూజలు అంటారా, లోక కళ్యాణార్థం నేను చెప్పక్కర్లేదు అసలు. ముందు నాకు తెలియదు. లోక కళ్యాణార్థం నేను ఇప్పుడు మనం ఆ పదానికి మీనింగ్ నాకు ఫస్ట్లో తెలిసేది కాదు. అలాంటిది నేను చేసేసి వచ్చేసాను. ఓకే. దాని గురించి పురాణాలు కూడా నేను చదవాల. లోక కళ్యాణం అంటే ఏంటి, ఎలా చేస్తారు అది ఇది అని చెప్పి నేను చేసిన తర్వాత తెలుసుకున్నాను. అంటే నా వల్ల లోక కళ్యాణం జరిగింది. ఎవరైనా అండి మీరు చూస్తారు ఈ జనరల్ లైఫ్లో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడమే చాలా కష్టంగా ఉండింది. అలాంటిది ఒక సామాన్యమైన ఆడపిల్లే, మనమేమి అన్నీ నేర్చుకుని వచ్చిన దాన్ని కూడా కాదు. మరి ఈరోజు ఒక ఆడపిల్ల ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారండి, 5గురు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మీ మనస్తత్వాలు కలుస్తాయా? మీరు ఒకటి తింటా అంటారు, మీ పిల్లలు ఒకటి అంటారు, మీ హస్బెండ్ ఒకటి అంటారు. అలాంటిది మీ ఇళ్ళల్లోనే మీ అందరికి సఖ్యత ఉండదు, మీ మనస్తత్వాలే ఒక రకంగా ఉండవు. మరి ఒక ఆడపిల్ల ఇంతమందిని తీసుకొచ్చి ఏకదాటిగా ఒక దారిలో నడిపించగలుగుతుంది అంటే ఎవరు? అమ్మ. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది అంటే ఏదో చెప్పాలి సమాజానికి. ఒకేసారి కూడా మనం ఏమీ చెప్పలేము ఈ లైఫ్లో నడుస్తూ ఉంటే. అలా అని కంప్లీట్ దైవత్వం నేనేదో చేసేస్తాను, నేను దైవత్వంలోనే ఉండాలి అనేది కూడా కాదు. నా లైఫ్లో నా చేతుల మీదుగా లోక కళ్యాణం రాసుంది. నాకు అమ్మవారిచ్చిన జన్మ ప్రకారం నా జీవితంలో చాలా అద్భుతాలు అయితే జరుగుతున్నాయండి. కొన్ని మీరు చూస్తారు, కొన్ని నేను ఫేస్ చేస్తాం. అంటే నిజంగానే మీరు అన్నట్టుగా మేము చూసినవి కొంతవరకే. మీరు వెనకాల కూడా అంటే చాలా మందికి కీర్తి ప్రశాంతి అంటే అమ్మవారి పూజలు చేస్తుంది, వచ్చిన వాళ్ళందరినీ నవ్వుతూ పలకరిస్తుంది, ఇక్కడ వరకే. కానీ చాలా మంది అంటూ ఉంటారు అంటే దేవుడికి ఇంత చేస్తున్నావు, చాలా మంది బయట తిండి లేని వాళ్ళు, ఆకలితో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్స్ వేసిన వాళ్ళకి కూడా మీ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. మీరు చాలా మందికి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, తిండి పెడుతున్నారు, బట్టలు పెడుతున్నారు, అనాథాశ్రమంలో కూడా ఎంతో కొంత మీకు తోచినంత ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తెలియదు. అయితే ఇవన్నీ కూడా చేయడానికి మీకు అంత అనుగ్రహం వచ్చింది అమ్మవారి దగ్గర నుంచి. సో అసలు అమ్మవారు ఎప్పుడు కనిపించింది ఏంటి? అమ్మవారు కనిపించడం అంటే కళలో చాలా కనిపిస్తుందండి. కొన్ని సందర్భాల్లో నాకు గుర్తులేదు కానీ చిన్న చిన్న షాడోస్ కానీ ఎవరో ఇలా బ్లింక్ అవుతుంది కదా ఒక సెకండ్, అలాంటివి చూసిన సందర్భాలు, పాదాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా డైరెక్ట్గా అనేది నేను చూడలేదు. రీసెంట్గా నేను ఇక్కడ మన ఫలక్నమా కాళీ టెంపుల్కి వెళ్ళానండి లాస్ట్ అమావాస్య, ఆషాఢ అమావాస్య రోజు. ఆ రోజు ఒక ఆవిడ, నేను గుళ్ళోకి వెళ్ళాను, ఇసుక వేసినా కూడా రాలనంత జనం ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే అమావాస్య అంటే. నేను వెళ్ళడమే 2 అయింది, 2 గంటలకి విపరీతమైన జనం. ఎక్కడో మేము కారు ఆపుకొని నడుచుకుంటా వెళ్ళిన దాన్ని, చేతిలో నిమ్మకాయల దండ, తర్వాత మాల, నేను ఎప్పుడు పెద్ద మాలలు చేయించుకుని తీసుకెళ్ళడం నాకు అలవాటు. హెవీ వెయిట్ ఉన్నాయి, ఎవ్వరు రాలే, ఒక్కదాన్నే వెళ్ళాను.
మీరు నమ్మరు, మెరాకిల్స్ అండి. ఆ రోజు క్యూలో సరే అని చెప్పేసి ఆ మెయిన్ వాళ్ళు నాకు లోపల తెలుసు, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మరి అక్కడి దాకా వెళ్ళి ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలి కదా. అక్కడికి వెళ్ళే వరకు పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతూ అక్కడికి వెళ్ళాను, నేను లైన్లో వెళ్ళలేదు. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారండి ఆ రోజు, చాలా పెద్దవాళ్ళు. ఒకరు నిమ్మకాయ దండ తీసుకున్నారు, ఒకళ్ళు పూలమాల తీసుకున్నారు. అదేంటమ్మా మీరు పెద్దవాళ్ళు, నేను కదా మోసుకోవాలి అలా అంటే లాగేసుకున్నారు వాళ్ళు నన్ను. గుడి లోపలికి వెళ్ళే వరకు అవి ఇవ్వాల. అది ఒక మేరకు నేను అనుకున్నాను, ఎవరో అనుకున్నాను. తర్వాత గుడిలోకి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని గుడి చుట్టూ తిరిగి మళ్ళీ బయటికి రాగానే ఒక ఆవిడ వచ్చి నేను వెళ్తున్నాను అని ఇలా టర్న్ అవుతుంటే రైట్ హ్యాండ్ మీద ఒక ఆవిడ చెయ్యి వేసింది. వెనక్కి తిరిగి చూసా, ఏంటి అని అంటే నాకు ఆ చీర కొనిపెట్టు అని అడిగింది. సరే ఇక నా విషయం తెలిసిందే కదా. అయ్యో ముత్తైదు ఈవిడ ఎంత బాగుందోనండి, పెద్దావిడ 90 years ఉంటాయి ముసలి ఆవిడ, కానీ ఎంత బాగుందో. ఆ ఫేస్ లో ఆ కళ తెలిసిపోతున్నాను. ఆమె మాట తక్కువ, 1-2 పదాలు అంటుంది, చీర కావాలి అంతే, మిగతాది మొత్తము స్మైలే ఉంటుంది. సరే నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, కనీసం ఒక 10 అడుగులు కూడా వేసే సందు లేదు అక్కడ, ఆవిడ వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు. వెళ్ళాను, ఆ శారీ కొనే ఆవిడ దగ్గర ఆవిడ చీరలు లేవనింది, అదే ఆవిడ అడిగిందండి అని చూపించాను ఆవిడకి. ఆవిడ తొంగి చూసింది, అవునమ్మ మరి ఒక చీర అయితే ఉంది, అమ్మవారికి బాగా కట్టింది, ఒక మంచి రోజు, నేను ఇవ్వను అని అంటుంది. అమ్మ నీకు డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పి 500 ఎక్స్ట్రా ఇచ్చి ఆ చీర ఎలాగోలా తీసుకున్నాను. ఎగ్గి తిరిగిస్తే ఇవి లేదు. ఏమైపోయింది అసలు, ఎటు పోయినా కూడా ఛాన్స్ లేదండి. అడుగులు అడుగు నేను కూడా వెళ్ళలేను అంత స్పీడ్గా, అసలు కనీసం వెతికే ఛాన్స్ కూడా లేదు, ఎటు తిరిగినా దొరకలేదు అని అంటే నాకు ఆ చీరలు అమ్మే ఆవిడకి దొరికింది ఇక అదృష్టం. ఆవిడ అనింది అనమాట, లేదు అమ్మవారే వచ్చింది నీకు ఇప్పుడు, చీర మీకు ఇవ్వాలి. ఆవిడ ఎట్లా వస్తుందండి మరి, డైరెక్ట్గా విగ్రహం వస్తుందా, అట్లా రాదు కదా, మనిషి రూపంలో వచ్చింది. నేను ఇట్లా కాదమ్మా, ఇంకా నిన్నుగానే నేను చూడాలి అని అనిపిస్తుంది కదండి. ఇన్ని పూజలు చేసినప్పుడు, ఇంత కష్టపడుతున్నప్పుడు నాకంటూ అమ్మని చూడాలని అనిపిస్తుంది కదా.